హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియోలో మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో సెంటెన్సెస్ని ఏ విధంగా మేక్ చేయొచ్చు, అదేవిధంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో సెంటెన్సెస్ని ఏ విధంగా మేక్ చేయొచ్చు, అయితే ఈ రెండు టెన్సెస్ మధ్య డిఫరెన్స్ ఏంటో కూడా ఈ వీడియో మనము క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో లెట్ us బిగిన్ ది టుడేస్ లెక్చర్. ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని తెలుసుకోబోయే ముందు మనము కొన్ని సెట్ ఆఫ్ సెంటెన్సెస్ని చూద్దాం ఫ్రెండ్స్. షీ గాట్ ఏ జాబ్ లాస్ట్ మంత్. ఐ రిసీవ్డ్ ఏ లెటర్ 10 days ago. దే వాచ్డ్ ది RRR మూవీ 3 days ago. అండ్ ఇదే సెంటెన్సెస్ని మనం ఇంకో విధంగా కూడా రాయొచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగంటే షీ హ్యాస్ గాట్ ఏ జాబ్. ఐ హ్యావ్ రిసీవ్డ్ ఏ లెటర్. దే హ్యావ్ వాచ్డ్ ది RRR మూవీ. ఫ్రెండ్స్, ఈ సెట్ ఆఫ్ సెంటెన్సెస్ని మనం గమనిస్తే ఇక్కడ మనకి ఫస్ట్ సెట్ ఆఫ్ సెంటెన్సెస్లో షీ గాట్ ఏ జాబ్ లాస్ట్ మంత్, అదేవిధంగా సెకండ్ సెట్ ఆఫ్ సెంటెన్సెస్లో షీ హ్యాస్ గాట్ ఏ జాబ్. ఇక్కడ డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది మనకి? మొదటిగా చెప్పిన సెంటెన్స్లో షీ గాట్ ఏ జాబ్ లాస్ట్ మంత్ అంటే అక్కడ ఒక పని జరిగింది, అదేవిధంగా ఆ పని ఎప్పుడు జరిగిందో కూడా మనము టైం రెఫరెన్స్ని ఇస్తున్నాం ఫ్రెండ్స్. అంటే షీ గాట్ ఏ జాబ్ లాస్ట్ మంత్, ఆమెకి లాస్ట్ మంత్లో జాబ్ వచ్చిందని మనము ఆ జాబ్ ఎప్పుడు వచ్చిందో కూడా మనము టైం రెఫరెన్స్ అనేది ఇస్తున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా షీ హ్యాస్ గాట్ ఏ జాబ్ అని ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఎలాంటి టైం రెఫరెన్స్ మనం ఇవ్వట్లేదు, ఆ పని ఎప్పుడు జరిగిందో మనం చెప్పట్లేదు, కానీ ఆ పని జరిగింది అని మాత్రం మనము క్లారిటీగా చెప్తున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా సెకండ్ సెంటెన్స్లో కూడా ఐ రిసీవ్డ్ ఏ లెటర్ 10 days ago. 10 రోజుల క్రితం నేను ఒక లెటర్ని రిసీవ్ చేసుకున్నాను. అదేవిధంగా ఐ హ్యావ్ రిసీవ్డ్ ఏ లెటర్. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనం గమనిస్తే ఫస్ట్ సెట్ ఆఫ్ సెంటెన్స్లో మనము ఐ రిసీవ్డ్ ఏ లెటర్ 10 days ago అని మనము లెటరు నాకు రావటం జరిగింది, అదేవిధంగా ఆ లెటర్ ఎప్పుడు వచ్చిందో కూడా మనము టైం రెఫరెన్స్ని ఇస్తున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడైతే మాత్రం మనము ఐ హ్యావ్ రిసీవ్డ్ ఏ లెటర్ అని చెప్పి నాకు లెటర్ రావటం అయితే జరిగింది, కానీ ఎప్పుడు వచ్చిందో నేను టైం రెఫరెన్స్ని చెప్పటం లేదు ఫ్రెండ్స్. అదేవిధంగా థర్డ్ సెంటెన్స్లో కూడా దే వాచ్డ్ RRR మూవీ 3 days ago. దే హ్యావ్ వాచ్డ్ RRR మూవీ. ఇక్కడ ఫస్ట్ సెట్ ఆఫ్ సెంటెన్సెస్లో టైం రిఫరెన్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. దే వాచ్డ్ RRR మూవీ 3 days ago. 3 రోజుల క్రితం వాళ్ళు RRR మూవీ చూశారు అని మనము ఆ పని జరిగిందని చెప్తున్నాం. ఎట్ ది సేమ్ టైం ఆ పని ఎప్పుడు జరిగిందో కూడా చెప్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చూస్తే మాత్రం దే హ్యావ్ వాచ్డ్ ది RRR మూవీ అని మనము పని జరిగిందనే మాత్రమే చెప్తున్నాం, కానీ ఎప్పుడు జరిగిందో చెప్పట్లేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పని జరిగి ఆ పని ఎప్పుడు జరిగిందో కూడా చెప్తే మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో మాట్లాడాలి. అదేవిధంగా పని మాత్రమే జరిగి అది ఎప్పుడు జరిగిందో మనం చెప్పనట్లయితే మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాట్లాడాలి ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టెన్సెస్. దట్ ఈజ్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ to express all the completed actions with the time reference of their completion, and present perfect tense is used to express all the completed actions only. So friends, ఇప్పుడు ఈ 2 సెంటెన్సెస్లో సెంటెన్సెస్ని పాజిటివ్ సెంటెన్స్ ఏ విధంగా మేక్ చేయాలి, నెగిటివ్ సెంటెన్స్ని ఏ విధంగా మేక్ చేయాలి, పాజిటివ్ క్వశ్చన్ ఏ విధంగా అడగాలి, నెగిటివ్ క్వశ్చన్ ఏ విధంగా అడగాలో అన్ని సబ్జెక్ట్స్ తోటి మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్ అంటే అవును ఒక పని చేశాను అని మనం చెప్పటానికి మనకు ఒక స్ట్రక్చర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో మనము వ్యక్తి యొక్క నేమ్ రాయొచ్చు, అదేవిధంగా వ్యక్తి యొక్క నేమ్కి బదులుగా వాడే ప్రొనౌన్స్ కూడా రాయొచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, దే బిల్ట్ ఏ హౌస్ 3 years ago. 3 సంవత్సరాల క్రితం వాళ్ళు ఒక హౌస్ని కట్టారు. దీన్నే మనము నెగిటివ్ సెంటెన్స్లో కూడా రాయొచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగంటే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ V1 ఆబ్జెక్ట్. ఆ సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే దే డిడ్ నాట్ బిల్డ్ ఏ హౌస్ 3 years ago. వాళ్ళు 3 సంవత్సరాల క్రితం ఒక హౌస్ని కట్టలేదు అని మనము నెగిటివ్ సెంటెన్స్లో కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు
వాళ్ళు 3 సంవత్సరాల క్రితం హౌస్ని కట్టారా అని ఒక పాజిటివ్ క్వశ్చన్ కూడా మనం వేయచ్చు ఫ్రెండ్స్. అయితే దానికి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్ట్రక్చర్ ఏంటంటే డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. అప్పుడు సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే డిడ్ దే బిల్డ్ ఏ హౌస్ 3 years ago, వాళ్ళు 3 సంవత్సరాల క్రితం హౌస్ని కన్స్ట్రక్ట్ చేశారా అని మనము క్వశ్చన్ కూడా వేయచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు మనం నెగిటివ్ క్వశ్చన్ కూడా వేయచ్చు ఫ్రెండ్స్. వాళ్ళు 3 సంవత్సరాల క్రితం హౌస్ని కట్టలేదా అని కూడా మనము అడగవచ్చు ఫ్రెండ్స్. దానికి ఒక స్ట్రక్చర్ ఉంది ఫ్రెండ్స్. అది ఎలాగంటే డిడ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. అప్పుడు సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే డిడ్ నాట్ దే బిల్డ్ ఏ హౌస్ 3 years ago, వాళ్ళు 3 సంవత్సరాల క్రితం ఒక హౌస్ని కట్టలేదా అని మనము నెగిటివ్ క్వశ్చన్ కూడా అడగవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్ ఏ విధంగా మేక్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా పాజిటివ్ సెంటెన్స్ మేక్ చేయాలంటే ఒక స్ట్రక్చర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ సెంటెన్స్ చూస్తే దే హ్యావ్ బిల్ట్ ఏ హౌస్. అదేవిధంగా దీన్నే నెగిటివ్ సెంటెన్స్గా మాట్లాడితే స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అప్పుడు సెంటెన్స్ ఏ విధంగా ఉంటుంది దే హ్యావ్ నాట్ బిల్ట్ ఏ హౌస్. అయితే ఇదే సెంటెన్స్ని మనము పాజిటివ్ క్వశ్చన్ కూడా వేయాలి. వాళ్ళు హౌస్ని కట్టారా అని మనము క్వశ్చన్ వేయాలి. అది ఎలాగంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉంది ఫ్రెండ్స్. ఆ స్ట్రక్చర్ ఏంటంటే హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. హ్యావ్ దే బిల్ట్ ఏ హౌస్, వాళ్ళు ఒక ఇల్లు కట్టారా. అయితే వాళ్ళు ఒక ఇల్లు కట్టలేదా అని కూడా మనం క్వశ్చన్ వేయచ్చు ఫ్రెండ్స్. దాన్నే మనము నెగిటివ్ క్వశ్చన్ అంటాం ఫ్రెండ్స్. దానికి ఒక స్ట్రక్చర్ ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. అంటే సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే హ్యావ్ నాట్ దే బిల్ట్ ఏ హౌస్, వాళ్ళు ఒక హౌస్ని కట్టలేదా అని మనము నెగిటివ్ క్వశ్చన్ కూడా వేయచ్చు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ హ్యావ్ ఎప్పుడు వస్తుంది, హ్యాజ్ ఎప్పుడు వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ హీ షీ ఇట్ అండ్ సింగులర్ నౌన్స్కి హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. ఐ వి యూ దే అండ్ ఫ్లోరల్ నౌన్స్కి మనము హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. So friends, this is all about simple past tense and present perfect tense and the difference between these two sentences. So friends, in coming videos, we will discuss about the remaining tenses also. So till then, stay tuned to our Ingvita YouTube channel. For more updates, please subscribe, share, like and comment to our Ingvita YouTube channel. Thank you friends for watching.